మేము చాలా కాలం తర్వాత ఫ్యామిలీతో తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళడానికి బయలుదేరినాము. అయితే ఈ వీడియో యొక్క ఉద్దేశం మొదటిసారి తిరుమల వెళ్ళాలి అనుకునే భక్తులకి అక్కడ ఎలా రూములు తీసుకోవాలి, దర్శనానికి ఎలా వెళ్ళాలి, ఇలాంటి విషయాల మీద చాలా డౌట్లు ఉంటాయి. అవన్నీ తీర్చడానికే వీడియో తీస్తూ జరుగుతున్నది. మేము నూజివీడు నుంచి బయలుదేరి విజయవాడ వచ్చి విజయవాడలో బస్సు ఎక్కి గుంటూరు వరకు బస్సుకు వెళ్ళినాము. మేము గుంటూరు బస్ స్టాండ్ నుంచి గుంటూరు రైల్వే స్టేషన్కి వెళ్ళాము. అయితే మేము ఈ ప్రయాణం వారం రోజుల ముందు మాత్రమే అనుకోవటం వల్ల రిజర్వేషన్స్ కొంచెం ఇబ్బంది రావడం వల్ల గుంటూరు నుంచి బుక్ చేయడం జరిగింది. అయితే చాలామంది భక్తులకు ముందుగా ఎప్పుడు దర్శనం టికెట్లు బుక్ చేయాలి, ఎప్పుడు తిరుమలలో రూమ్స్ బుక్ చేసుకోవాలి అనే విషయం తెలియదు. కానీ నేను ఈ విషయాల్ని మీకు ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను. సహజంగా ఎవరైనా తిరుమల వెళ్ళాలంటే 2 నెలల ముందు బుక్ చేసుకోవాలి రూమ్స్ కానీ దర్శనం టికెట్లు కానీ. ఉదాహరణకి మనం సెప్టెంబర్ నెలలో వెళ్ళాలి అనుకుంటే దానికి సంబంధించిన టికెట్లు జూన్ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకి టీటీడీ వారు రిలీజ్ చేస్తారు. అవి మనం టీటీడీ యాప్లో బుక్ చేసుకోవాలి. అలాగే అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి 50 రూపాయలు 100 రూపాయలకు సంబంధించిన రూమ్స్ కూడా రిలీజ్ చేస్తారు. అవి కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము ప్రస్తుతం బస్ మార్గం ద్వారా తిరుమల కొండ మీదకి వెళ్తున్నామండి. అయితే తిరుపతి రైల్వే స్టేషన్లో దిగంగానే దాని ముందున్న విష్ణువాసంలోకి వెళ్ళి మరుసటి రోజుకి సంబంధించిన దర్శనం టికెట్లు ఎస్ఎస్డి టోకెన్స్ అని ఇస్తారు. అవి తీసుకున్నాము. రాత్రి 9 గంటలకు ఇస్తారు. అవి తీసుకొని కొండ మీదకి రాగానే ఎంట్రన్స్లో సిఆర్ఓ ఆఫీస్ అని ఒకటి ఉంటుందండి. అక్కడ రూమ్స్ కోసం అక్కడికి వెళ్ళాలి. ఆ రూమ్స్ కోసం అక్కడికి వెళ్ళి లైన్లో నుంచి ఉంటే ఒక అర్ధ గంట వెయిట్ చేస్తే రూమ్స్ యొక్క సంబంధించిన టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్స్ కావాలంటే ప్రతి ఒక్కళ్ళు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ కంపల్సరీగా తీసుకోవాలి. అదిగో చూడండి, ఈ డిస్ప్లేలో మన టోకెన్ మీద ఇచ్చిన నెంబరు కనిపించేదాకా కూడా వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసిన తర్వాత మనకు రూమ్ సెలెక్ట్ చేస్తారు. మేము 100 రూపాయల రూమ్ తీసుకున్నాము. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదిగో చూడండి, 2 బెడ్లు ఉంటాయి. లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, గ్లేజర్ ఉంటుంది, నీట్గా ఉంటుంది. రూమ్ కూడా మెయింటెనెన్స్ అన్నీ కూడా బాగుంటుంది. మాకు రూమ్లోకి వెళ్ళంగానే ఒక మంకీ ఒకటి వచ్చిందండి. దాంతో సరదాగా పిల్లలు మేము కాసేపు ఆడుకున్నాము. ఇది లేపాక్షి సర్కిల్ అంటారండి. మనం సప్తగిరి కాటేజ్లోంచి రూమ్లోంచి బయటకు వస్తే ఈ సర్కిల్ ఉంటుంది. ఇక్కడ స్వామివారి వ్యూ పాయింట్. ఇక్కడ అందరూ కూడా భక్తులందరూ కూడా ఫోటోలు తీసుకోవడం జరుగుతుంది. మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ వ్యూ పాయింట్ మీదుగానే వెళ్ళడం జరిగింది. మనం ఈ తిరుమల కొండ మీద ఉన్నంతసేపు కూడా దేనికి ఇబ్బంది కలగకుండా ఒక చోట నుంచి ఒక చోట వెళ్ళడానికి ఉచిత బస్సులు ఉంటాయి. అలాగే అన్నదానానికి సంబంధించి ఎక్కడికక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే నీట్గా మరుగుదొడ్లు కానీ ఆహ్లాదకరమైన వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇవన్నీ చూసారా, భక్తులందరూ కూడా ఇక్కడ వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు. దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఫోన్స్ నాట్ అలౌడ్ అండి. మేము ఇక్కడ నుంచి వెంగమాంబ అన్న సత్రం అని ఒకటి ఉంటుంది. అక్కడ రోజుకి 60-70 వేల మందికి అన్నదానం జరుగుతుందండి. అతిపెద్ద అన్నదాన కేంద్రం అది తిరుమల కొండ మీదే. మేము ఆ అన్నదాన సత్రానికి వెళ్ళి భోజనం చేయడానికి వెళ్ళాము. ఇదిగోండి చూశారుగా, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం అండి ఇది. ఇదిగోండి ఇక్కడేనండి. వేలాది మంది భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా ఫ్రీగా కూడా భోజనం చేయటం జరుగుతుంది. ఎటువంటి రద్దీ ఉండదండి. అలాగే భోజనం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇదే పుష్కరిణి. స్వామివారి ఆలయానికి కుడి చేతి వైపున ఉంటుంది. అలాగే ఈ పుష్కరిణికి ఆనుకొని మనకి వరాహస్వామి ఆలయం అని ఒకటి ఉంటుందండి. ముందుగా శ్రీవారి ఆలయాన్ని దర్శించడానికి ముందు వరాహస్వామి ఆలయాన్ని దర్శించడం అనేది ఇక్కడ స్థల పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మేము కూడా ఈ వరాహస్వామి వారి ఆలయానికి వెళ్ళటం జరిగింది. మాది స్వామివారి దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిన వెంటనే లడ్డు ప్రసాదాలు తీసుకొని బయటకు రావడం జరిగింది. దర్శనం టోకెన్కి ఒక లడ్డు ఫ్రీగా ఇచ్చారండి. మిగిలిన లడ్డులు ఒక్కొక్క లడ్డు, చిన్న లడ్డు 50 రూపాయలు, పెద్ద లడ్డు 200 రూపాయలు ఉంటుంది. అవి తీసుకొని వచ్చేసి కాసేపు స్వామివారి ఆలయం ముందు ఉన్న ఈ షెడ్లో కాసేపు విశ్రాంతి తీసుకొని మేము అన్నదాన ప్రసాదాన కేంద్రానికి వెళ్ళి భోంచేయడం జరిగింది. మా వాళ్ళు కూడా ఇక్కడ చిన్న చిన్న షాపింగ్లు చేశారు. గాజులు, బొమ్మలు లాంటివన్నీ కూడా తీసుకోవడం జరిగింది. మరుసటి రోజు మేము శ్రీవారి పాదాలు వెళ్ళామండి. అయితే 6 టెంపుల్స్ ఉంటాయి. 6 టెంపుల్స్కి కూడా మేము జీబు మాట్లాడుకున్నాం. ఒక్కొక్క పర్సన్కి 200 రూపాయలు ఇచ్చి ఫస్ట్గా శ్రీవారి పాదాలనే టెంపుల్కి వచ్చాము. అవిగోండి శ్రీవారి పాదాలు. అలాగే ఇది శిలాతోరణం అండి. శిలాతోరణం అంటే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి కొండ రాళ్ళు, రాయి మీద రాయి బ్యాలెన్స్డ్గా ఉన్నటువంటి శిలాతోరణం.
చాలా అద్భుతంగా ఉంటుంది. పార్క్ లాగా ఉంటుంది. ఫోటోలు తీసుకోవడానికి, అలాగే మంచి వాతావరణం, మంచి గాలి, రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. భక్తులందరూ కూడా కాసేపు సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ శిలాతోరణానికి ఆనుకొని చక్రతీర్థం ఉంటుందండి. అక్కడ నెమళ్ళు, అడవి కోళ్ళు అవి ఉంటాయి. ఆ తర్వాత చక్రతీర్థం యొక్క టెంపుల్కి కిందకి దిగి వెళ్ళాలి. కొన్ని మెట్లు, ఒక 50 మెట్లు దిగి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ చక్రతీర్థంలో కూడా చిన్న రాయి మీద ఒక పెద్ద రాళ్ళు అమర్చి ఉన్నాయండి, ఏదో అమర్చినట్టుగా, కానీ అది సహజ సిద్ధంగా ఏర్పడి. ఇక చూసారా ఈ వాగు, ఈ కొండల మధ్యలో నుంచి వానాకాలం ఉధృతంగా నీరు అనేది ప్రవహిస్తుంది అంటండి. ఇదిగోండి మనం జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇది 4వ ఆలయం. మనం అయితే ఇది పెద్ద ఫారెస్ట్లో వెళ్ళినట్టుగా రెండు వైపులా కూడా చెట్లన్నీ కూడా మూసేసి ఉంటుందండి. మినిమం కిలోమీటర్ నుంచి కిలోమీటర్న్నర నడక మార్గం ద్వారా ఈ మెట్ల ద్వారా నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం వయసు పెద్దవారు కానీ నడవలేని వారు ఎవరైనా ఉంటే కొంచెం ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఇబ్బందేనండి. అయితే ఇక్కడ ఎత్తైన చెట్ల మధ్యన వెళ్తుంటే కొత్త అనుభూతి కలుగుతుంది. పిల్లలు కూడా సరదాగా ఆటపాటలతో వెళ్తారు. ఇదిగోండి ఇది అడవి ఉడత అంటారు. ఇదిగోండి ఇది కనిపించేదే జపాలి ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఆలయం ముందు చిన్న కోనేరు ఉంది. చూడండి చెట్ల మధ్యన, కొండ లోయల మధ్యన ఎంతో చాలా చక్కగా ఉంది స్వామివారి ఆలయం. ఇక్కడ పెద్ద కన్వీనియంట్గా ఉన్నటువంటి షాపులు ఏమి ఉండవు, కానీ ఏదైనా చిన్న చిన్న పిల్లలకి గురువులు లాంటి అట్లాంటివి తప్ప పెద్దగా ఏమి అందుబాటులో ఉండవండి. ఏదైనా ఉంటే వాటర్ బాటిల్స్ కానీ తినుబండరాలు కానీ ఏమైనా ఉంటే మీరే తీసుకెళ్లాల్సి ఉంటుంది చేతేమట. పిల్లలు ఉంటారు ఇబ్బంది పడకుండా. ఇదిగోండి ఇదే ఆకాశగంగ అంటారు. ఇది ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, కొంచెం నడవలేని వారు కానీ పెద్ద వయసు వారు కానీ ఎవరైనా ఉంటే ముందుగానే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఎక్కడ ఏ టెంపుల్కి ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా మినిమం 50 నుంచి 100 మెట్లు నడవాల్సి ఉంటుంది. ఆకాశగంగ కానీ జపాలి ఆంజనేయ స్వామి కానీ ఏదైనా సరే కొండపైన తిరిగే 6 టెంపుల్స్ కూడా కొంచెం కొంచెం నడవాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా లోయలోకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి అంజనాదేవి గారు బాలాంజనేయ స్వామివారి ఆలయం ఉంటుంది. స్వామివారిని ఆలయం దర్శించుకున్న తర్వాత ఇంకో 4 అడుగుల కిందకి వెళ్తే జలపాతం. ఇదిగోండి ఆకాశగంగ జలపాతం. ఇది వర్షాకాలంలో అయితే చాలా బాగా పెద్ద ఎత్తున జలపాతం ఎక్కువగా వెళ్తుంది. ఇది వేసవకాలం అవటం వల్ల కొంచెం తక్కువగా వస్తుంది. కానీ తీర్థాన్ని సేవించిన, నెత్తి మీద చల్లుకున్న పాపాలు పోతాయి అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు. ఈ వాటర్ చాలా చల్లగా మరియు తీయగా కూడా ఉంటాయండి. పిల్లలు కూడా సరదాగా ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ఈ జలపాతం చూస్తే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందండి. నాకు చాలా బాగా నచ్చిన ప్రదేశం ఇది. చూసారా వాటర్ చాలా చక్కగా. ఇదిగోండి ఇది కొండ మీద 5వ క్షేత్రం పాప వినాశనం అండి. ఇది ఇక్కడ ఈ గంగాజలంతో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే తెలియనటువంటి చేసినటువంటి పాపాలు ఏమైనా ఉంటే పోతాయని ప్రసిద్ధి. అలాగే ఇక్కడ డ్యామ్ కూడా ఉందండి, పాప వినాశనం డ్యామ్ అంటారు. అది పైనుంచి సెలయేరు నుంచి వచ్చే వాటర్ని డ్యామ్ రూపంలో అడ్డుకట్టబెట్టి తిరుమల కొండపైన అవసరాలకు వాడుతూ ఉంటారండి. ఈ డ్యామే కాకుండా ఇట్లాంటి డ్యాములు చాలా ఉన్నాయని చెప్తూ ఉంటారు. మనకైతే ఈ పాప వినాశనం దగ్గర ఒక డ్యామ్ కనిపిస్తూ ఉంటుంది. అయితే అది తీయటానికి అంతకుముందు కిందకి దిగి వెళ్ళటానికి అవకాశం ఉండేది. ఇప్పుడు వెళ్ళనివ్వట్లేదు కాబట్టి ఆ డ్యామ్ క్లియర్గా మీకు చూపించలేకపోతున్నాము. ఇదిగోండి స్వామివారి టెంపుల్. అక్కడ ఈ దర్శనం అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ అదిగోండి డ్యామ్ అంటున్నారు కదా, ఆ డ్యామ్ అదే పక్కన. అటువైపు అనేది వెళ్ళనివ్వట్లేదు, అది కింద పక్క. అది అంతకుముందు అయితే ఆ మెట్లు కూడా కిందకు కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు, ఇప్పుడు వెళ్ళనివ్వట్లేదు. సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎట్లాగో తెలియదు. చూశారు కదా. ఈ దర్శనం అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళాల్సి ఉంది. కాకపోతే సమయభావం తక్కువ వల్ల ఇంకా మేము డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోవడం జరుగుతుందండి. మరుసటి రోజు ఉదయాన్నే రూమ్ ఖాళీ చేసి కొండ కిందకి బస్సు మార్గం ద్వారా కిందకి వెళ్ళడం జరిగిందండి. అయితే కిందకి వెళ్ళిన తర్వాత రూముల కోసం విష్ణువాసంలో ట్రై చేసాం, దొరకలేదు కాబట్టి ప్రైవేట్ రూమ్ తీసుకున్నాము. పర్ డేకి 2000 రూపీస్. ఈ రూమ్ ఎందుకు తీసుకున్నామంటే కింద కూడా కొన్ని గుళ్ళు చూడవలసినవి ఉన్నాయండి. ఇదిగోండి ఇది గోవిందరాజుల టెంపుల్.
ఉదయం మార్నింగ్ లేకంగానే గోవిందరాజు టెంపుల్కి వెళ్ళాం. ఇక్కడ ఏనుగులు ఉన్నాయి చూడండి. 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే ఆశీర్వదిస్తాయండి ఏనుగులు. పిల్లల్ని ఆశీర్వదించాము. ఇస్కాన్ టెంపుల్ అండి ఇది. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం. నెక్స్ట్ మనం కపిలేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చామండి. ఇక్కడ కపిలేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించి వేరే టెంపుల్కి వెళ్ళటం జరుగుతుంది. అయితే మనం ఇవన్నీ కూడా మార్నింగ్ ఉదయం 6 గంటలకు బయలుదేరితే ఈ తిరుపతి చుట్టుపక్కల ఉన్న 5-6 టెంపుల్స్ని కవర్ చేసి నెక్స్ట్ కాణిపాకం గోల్డెన్ టెంపుల్ వరకు కూడా వెళ్ళి రావచ్చు. ఇదంతా కూడా ఒక ప్యాకేజ్లో ఒక వెహికల్ని మాట్లాడుకోవచ్చు అండి. ఒక పర్సన్కి ఎంతని మాట్లాడుకోవచ్చు. 8,000 10,000 అలా ఉంటుంది వెహికల్. సుమో కానీ ఏదైనా జీప్ కానీ మాట్లాడుకుంటే ఈజీగా ఉంటుంది. మనం బస్కి వెళ్ళాలంటే చాలా టైం ఎక్కువ పట్టేస్తుంది కాబట్టి వెహికల్ మాట్లాడుకోవడమే బెటరు. ఇదంతా కూడా ఒక రోజు ప్యాకేజీలో అయిపోతుంది. ఇప్పుడు మనం కపిలేశ్వర స్వామివారి ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ వాటర్ ఫాల్ వానాకాలం బాగా ఎత్తు నుంచి వాటర్ పడుతుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసవకాలం అవటం వల్ల కొంచెం వాటర్ బాగా తక్కువగా ఉంది. ఏదో కోనేరులో కూడా వాటర్ పాకెట్ పట్టి ఉంది కనపడుతుంది కదా, ఫ్లోయింగ్ లేకపోవడం వల్ల. ఈ టెంపుల్స్ అన్నీ చాలా బాగున్నాయండి. మొదటిసారి తిరుపతి వచ్చిన భక్తులు ఎవరైనా సరే ఈ టెంపుల్స్ అన్నీ ఒక్కసారన్నా దర్శిస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఈ టెంపుల్ సందర్శించేసిన తర్వాత పద్మావతి అమ్మవారి ఆలయానికి వచ్చామండి. ఇక్కడ భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉంది. ఇక్కడ మన చుట్టుపక్కల తిరిగిన గుళ్ళన్నింటిలో కూడా పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర మాత్రం విపరీతమైన భక్తుల రద్దీ ఉండటం వల్ల చాలా ప్రయత్నం చేసినప్పటికీ దర్శనం చేసుకుంటాం వీలు పడలేదు. కాబట్టి అమ్మవారిని బయట ఉండే మనం దండం పెట్టుకొని వెనక తిరగాల్సిన అవసరం వచ్చింది. నెక్స్ట్ ఎందుకంటే మన సాయంత్రానికి మనం ఈ ప్యాకేజ్ కంప్లీట్ చేయాలంటే ఇక్కడ ఎక్కువ గంటలు గడపాల్సి వస్తుందని చెప్పని దీన్ని తర్వాత వచ్చినప్పుడు సందర్శించుకోవచ్చు అనే ఉద్దేశంతో వెనక తిరగాల్సి వచ్చింది. నెక్స్ట్ ఒక్కళమాత ఆలయానికి వచ్చామండి. ఈ టెంపుల్ కొంచెం ఊరికి చివరగా ప్రశాంతమైన వాతావరణంలో ఒక చిన్న కొండ మీద ఉంటుందండి. చూడటానికి ఆహ్లాదకరంగా ఉంది. ఇంకా డెవలప్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. కానీ ఈవినింగ్ టైంలో వస్తే మంచి గాలి, మంచి వాతావరణం, అద్భుతంగా ఒక గంట సేపు అయినా రిలాక్స్ అవ్వడానికి వీలుగా ఉండేటట్టుగా ఉంది. కొంచెం మా వాళ్ళు ఎక్కడానికి అప్ ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది పడుకుంటూ ఎక్కినప్పటికీ కూడా ఎక్కిన తర్వాత చాలా బాగుందని థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యారు. అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత చల్లటి మంచినీరు తాగి ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత తిరిగి మళ్ళీ మా వెహికల్ దగ్గరికి వచ్చేసామండి. తర్వాత శ్రీనివాస మంగాపురం వచ్చామండి మనం. ఇక్కడ స్వామివారి విగ్రహం కనుల నిండుగా కనిపిస్తుందండి. చాలా చక్కగా మంచి గుడి బాగుంది. ఇక్కడ కళ్యాణాలు కూడా ఎక్కువగా జరుగుతాయి అని అంటున్నారు. చూడవలసిన ప్రదేశం తప్పకుండా తిరుపతి వచ్చినప్పుడల్లా. ఇప్పుడు మనం కాణిపాకం వచ్చామండి. ఈ కాణిపాకం టెంపుల్ తిరుపతి నుంచి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చాలా మంచి గుడి, పెద్ద గుడి, బాగా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ కోనేరు కనపడుతుంది కదా, ఆ కోనేరు అవతల ఉన్నది గుడి. ఈ విగ్రహాలు కూడా విఘ్నేశ్వరుడికి సంబంధించిన అన్ని అవతారాల విగ్రహాలు కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఈ టెంపుల్ కూడా ప్రఖ్యాతిగాంచిన టెంపులేనండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి చూడాల్సిన టెంపుల్. ఈ ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ఎండింగ్ పాయింట్లో ఉందండి ఇది తర్వాత కూడా ఇంకా తమిళనాడులోకి వెళ్ళిపోతాం. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టెంపుల్లో ఇది లాస్ట్ గుడి మనకు తెలిసి ఈ చుట్టుపక్కల పెద్ద క్షేత్రం. మేము అనుకున్న క్షేత్రాలన్నీ తిరగడానికి మాకు టోటల్గా 3 రోజులు పట్టిందండి. బాగా అనుకున్నవన్నీ కూడా చక్కగా చూడటం జరిగింది. మేము అన్నీ చూసుకొని తిరుపతి చేరుకొని తిరుపతిలో రైల్వే స్టేషన్లో రిటర్న్ ప్రయాణం తిరుగుముఖం పట్టాము. అన్నట్టు ఇంతకీ నా పేరు మీకు చెప్పలేదు కదా ఇంతవరకు. నా పేరు నాగరాజ్ అండి, మాది నూజివేడు. మనం ఇన్ని క్షేత్రాలు తిరిగామంటే మనకి ఎంతో భక్తి ఉంటే కానీ జరగదండి. అది మనం భక్తితో చేస్తే ఏ పనైనా సరే సుఖవంతంగా ఈజీగా చేయగలుగుతాం అనేది ఈ క్షేత్రాలు తిరిగిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. కాబట్టి మీరు కూడా ఎంతో భక్తితో ఈ అన్ని పర్యటనలన్నీ చేయాలని, మా వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.